హెల్పర్స్ అందరికీ నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నాతో పాటు మన రాష్ట్ర అధ్యక్షురాలు సునీత కూడా ఉంది. అట్లాగే కామారెడ్డి జిల్లా మన రాష్ట్ర ఆఫీస్ బేరరు బాబాయ్ అక్క కూడా ఉంది. అట్లాగే ఆదిలాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చాం. అంటే ఆదిలాబాదు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అట్లాగే కామారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళ సమస్యల మీద వచ్చారు. యాదాద్రి భువనగిరి 3 జిల్లాలలో మన టీచర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. వినతిపత్రాలు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ వినతిపత్రాలకు సంబంధించింది ఏంటంటే మనకందరికీ తెలిసిందే, అంగన్వాడీ హెల్పర్ నుండి టీచర్గా ప్రమోట్ అయిన వాళ్ళకి మధ్యలో చాలా నెలల వేతనాలు రాలేదు. కొంతమందికి 3 నెలలు రాలేదు, కొంతమందికి 6 నెలలు, 10 నెలలు, 12 నెలలు కూడా రాని వాళ్ళు ఉన్నారు. అవి తొందరగా ఇప్పించాలి అనేసి వ్యక్తిగతంగా దరఖాస్తులు ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి ఇవ్వడం జరిగింది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ మధ్య కాలంలోనే మనకు పడ్డాయి, మనకందరికీ తెలుసు. కానీ అందరికీ రాలేదు, అది కూడా కొంతమందికి పెండింగ్ ఉంది. కాబట్టి ఆదిలాబాద్, కామారెడ్డి 2 జిల్లాల నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రాని వాళ్ళకి వెంటనే చెల్లించాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు, ఒక టీచర్, ఒక హెల్పరు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేశారు. అయితే ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకోండి అనేసి రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ ఇచ్చింది. కానీ ఆ సర్కులర్ ఇచ్చినా కూడా ఆ జిల్లాలో ఇంకా తిరిగి ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇక్కడ గతంలో కూడా ఇక్కడ కలిసాం, డైరెక్టర్ ఆఫీస్లో కూడా కలిసాం. గతంలో కలిసినా కూడా ఇంకా ఇవ్వలేదనేసి మళ్ళీ ఈరోజు కూడా కలవడం జరిగింది. అందుకని ఈ 3 జిల్లాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పెండింగ్ సమస్యల్ని తొందరగా పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు ప్రజావాణిలో వ్యక్తిగతంగా దరఖాస్తులు ఇచ్చాం. ఆ దరఖాస్తులకు సంబంధించింది కూడా సమస్యలపైన ఇక్కడ నుండే మన ఐసిడిఎస్ డైరెక్టర్ గారు శృతి ఓజా మేడం గారికి ఇక్కడ చిన్నారెడ్డి సార్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇవన్నీ పరిష్కారం చేయండి అనేసి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇక్కడ నుండి ప్రజావాణి అధికారులు ఒక్కొక్క వినతి పత్రం పైన డీటెయిల్డ్గా రాశారు. అంటే ఇలా సమస్యను పరిష్కారం చేయండి అనేసి డిపార్ట్మెంటు అట్లాగే అధికారులు డీటెయిల్డ్గా రాశారు. ఇప్పుడు ఇవి తీసుకొని మన డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అధికారులకు ఇచ్చి ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలనేసి అక్కడ కలవడానికి వెళ్తున్నాం. అందుకని ఇప్పటికైనా ఇక్కడ ప్రజావాణి అధికారులు తెలియజేసిన విధంగా మన ఐసిడిఎస్ డిపార్ట్మెంటు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 జిల్లాల్లో ఇక్కడ పెండింగ్ సమస్యలు తెలియజేసిన సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి, బడ్జెట్ వెంటనే విడుదల చేయాలి, పరిష్కారం చేయాలి. పెండింగ్ వేతనాలు, పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లాగే కొంతమంది రెగ్యులర్గా డ్యూటీ చేసినా కూడా మధ్యలో వేతనాలు కూడా ఇవ్వలేదు. ఇవి కూడా వెంటనే బిల్లులు అకౌంట్లో వేయాలి, వేతనాలు ఎరియర్స్ మొత్తం. అట్లాగే భువనగిరి వాళ్ళకు సంబంధించి టీచర్కి హెల్పర్కు వెంటనే తిరిగి ఉద్యోగం ఇవ్వాలి, వెంటనే పరిష్కారం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం.